మీ పిల్లల్ని వీకెండ్‌లో ఎటైనా తీసుకెళ్దాం అనుకుంటున్నారా? లేదా వీక్ డేస్‌లోనే వెళ్ళాలి అనుకుంటున్నారా? అది కూడా చాలా తక్కువ బడ్జెట్‌లో వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఇదొకటి మీకు మంచి ప్లేస్. అది ఎక్కడ? దీని టైమింగ్స్ ఏంటి? కాస్ట్ ఏంటి? ఎప్పుడు వెళ్ళాలి? అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తా గానీ సబ్స్క్రైబ్ చేయొచ్చు గదా! కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ కూడా చేయండి. సో, ఈరోజు మనం వచ్చిన ఎగ్జిబిషన్ పేరు త్రిబుల్ ఆర్ ఎగ్జిబిషన్ అండి. దీంట్లో మనం రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ అందరిని కూడా చూస్తాము. నిజంగా కాదండోయ్! వాళ్ళ ఫోటోస్‌నైతే చూస్తామండి. సో, ఇక్కడ మనకు త్రిబుల్ ఆర్ థీమ్‌లోనైతే ఈ ఎగ్జిబిషన్ అయితే చేశారు. సో, చాలా సింపుల్‌గా ఉంటుంది. అండ్ చాలా తక్కువ కాస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ సీన్ చూసారా? ఎన్టీఆర్‌ని కట్టేసి కొట్టే సీన్, అలాగే రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఫ్రెండ్‌షిప్ చేసేవి, అలాగే ఇంటర్వెల్ సీన్, అలా చాలా సీన్స్‌లో అయితే బాగా పెట్టారు. స్టార్టింగ్‌లోనే ఉంటుంది మనకు. ఇక్కడ మా పాపనైతే ఎంత ఎక్సైటెడ్‌గా డాన్స్ కూడా చేస్తుంది చూడండి. మేము ఇక్కడికి వెళ్ళడానికి రీజన్ వచ్చేసి మా డాలీయే. ఎందుకంటే చాలా రోజుల నుండి జాయింట్ వీల్ చూసి దాన్ని కావాలి ఎక్కుతా ఎక్కుతా అంటుంది. తీరా అక్కడికెళ్ళిన తర్వాత ఎక్కను కూడా ఎక్కలేదు. ఇది చూడండి, ఫ్రెండ్‌షిప్ దోస్తీ సాంగ్ ఉంటది కదా! అందులోని సీన్. సో, ఇక్కడ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చాలా చిన్న ఎగ్జిబిషన్ అని చెప్పొచ్చు ఇది. సో, మీకు టికెట్ కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ పడుతుందండి. దాంట్లో పెద్దగా చూడడానికి కూడా ఏం లేదు. జస్ట్ కొంచెం టైం స్పెండ్ చేయాలి బయటికొచ్చి. చాలా తక్కువలో అన్న వాళ్ళకి ఇది బెస్ట్ అండి. అంటే నార్మల్‌గా వచ్చి చూడొచ్చు. ఇక్కడ 'నాటు నాటు' సాంగ్ అండ్ ఇది చూడండి ఇంటర్వెల్ సీన్, ఇదైతే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది ఇది. ఈ థీమ్ ఒకటి బాగా అనిపించింది స్పెషల్‌గా. సో, మేమైతే అక్కడ ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ ఉన్నాము. అండ్ గేమ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడ మా డాలీ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నదో. ఆమెకి ఎగ్జిబిషన్ అంటే ఎందుకో చాలా ఇష్టం అండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో వెళ్ళాలి ఇలాంటి ఎగ్జిబిషన్‌కి అనుకుంటే తప్పకుండా రండి. అది కూడా చాలా తక్కువ కాస్ట్‌కే. సో, ఇక్కడ ఈ థీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. త్రిబుల్ ఆర్ సినిమాలో కూడా ఈ ఇంటర్వెల్ సీన్ భలే ఉంటది కదా! మీలో ఎంతమంది త్రిబుల్ ఆర్ చూసారు? అండ్ ఈ థీమ్ ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మనకు ఎన్టీఆర్‌ని కొడతారు కదా! అక్కడ. అండ్ చాలా సీన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకు. సో, దీంట్లో మనకు గేమ్స్ అండ్ తినడానికి కూడా ఉన్నాయి. నువ్వు హ్యాపీయా నాన్న? హ్యాపీయా? ఎగ్జిబిషన్ నచ్చినందుకు హ్యాపీయా? ఎగ్జిబిషన్ అన్నావు కదా, తీసుకొచ్చిన. హ్యాపీయా? మేము వెళ్ళింది ఫ్రైడే రోజు వెళ్ళామండి. ఎక్కువ రష్ కూడా లేదు. చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ మనకు పార్కింగ్ కాస్ట్ కూడా ఉంటదండి. ఇక్కడ కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి చిన్న పిల్లలు ఆడుకోవడానికి. సో, రష్ ఎక్కువ లేకపోవడంతో మా డాలీకి ఫస్ట్ టైమ్ ఎగ్జిబిషన్ అంటే ఆల్రెడీ వెళ్ళింది. కాకపోతే మళ్ళీ ఆమెకు ఊహ తెలిసినంక వెళ్ళడం ఇదే ఫస్ట్ టైమ్. సో, పార్కింగ్‌కి 10 రూపీస్ తీసుకున్నారు. జాయింట్ వీల్ చూడండి చాలా కలర్‌ఫుల్‌గా బాగుంది. అండ్ మీరు ఒకవేళ మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళొచ్చు. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గానే అనిపించాయి. మీరు ఇక్కడ ఏ రైడ్ ఆడినా కూడా 50 రూపీస్ టు 100 రూపీస్, బిలో 100 ఉంటుందండి. సో, ఇక్కడ ఈ టాయ్ ట్రైన్ కి కూడా 50 రూపీసే. మనకు ఒక 2, 3 రౌండ్లు తిప్పుతారు అంతే. అండ్ ఇక్కడ మనకు కార్ గేమ్స్ అని, ట్రాంపోలిన్ అని, ఇంకా స్వింగ్, అలా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. డిస్కో డాన్స్ అని చాలానే ఉన్నాయండి. బోటింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. చిన్న కార్లల్లో వేసుకొని ఎక్కడము, ఈ కార్స్ రైడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. జస్ట్ క్యాజువల్ ఎగ్జిబిషన్ లానే ఉంది. సో, మీరు మరీ అంత పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని రావద్దు. జస్ట్ నార్మల్‌గా ఒక డే అవుట్ లాగా, లేదంటే జస్ట్ ఒక 1 అవర్ హ్యాంగ్ అవుట్ అవ్వడానికి అలా అయితే రావచ్చు. ఎందుకంటే చాలా తక్కువ రష్ ఉంది ఇక్కడ. అండ్ అంత ఎక్కువ ఆడడానికి కూడా ఏం లేదు. సో, కొంచెం కలర్‌ఫుల్‌గా బానే అనిపించింది. జాయింట్ వీల్ అయితే రోడ్ మించెల్లి కనిపిస్తుంది కదా! సూపర్‌గా అనిపిస్తుంది. సో, మేమైతే జాయింట్ వీల్ చూసే వచ్చినాము. ఒకరోజు బయటికెళ్తుంటే అక్కడ నుండి మా డాలీ చూసి ఎగ్జిబిషన్ అని అంది. సో, ఆమెని స్కూల్‌కి వారం రోజులు ఎగ్జిబిషన్ పేరుతోని పంపించిన. ఇది మదర్స్‌కి ఒక టిప్.
ఇక్కడ మా ఆయనని ఒక స్టిల్ పెడదాం రా అంటే దానికి కండలు చూపిస్తుండు, అందుకే నేను ఎక్స్ప్రెషన్ పెట్టిన. అండ్ ఇక్కడ మనకు ఫైర్ పాన్, స్వీట్ పాన్ అలాంటివి కూడా ఉన్నాయి. సో మేము ఫ్రెష్ గా కట్టించుకొని మరీ తిన్నాము. దానికి ఒక్కదానికి వచ్చేసి 30 రూపీస్ అనుకుంటా కాస్ట్, ఎగ్జాక్ట్ గా గుర్తులేదు నాకైతే. 30 రూపీసే. సో మీరు కూడా కావాలనుకుంటే తినండి. బాగా చేసిండు పాన్ మాత్రం, స్వీట్ పాన్ ఇది వచ్చేసి. సో వీళ్ళ దగ్గరనే ఫైర్ పాన్, కొన్ని చాక్లెట్స్ అలాంటివి కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఇంకా చాలా గేమ్స్ కూడా ఉన్నాయండి. గ్లాస్ గేమ్, ఇట్లా రింగ్స్ వేసేది, అవన్నీ కూడా 50 రూపీస్, 100 రూపీస్, 30 రూపీస్ ఆ విధంగా కాస్ట్ అవుతున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్. సో ఇక్కడ మేము ఈ 50 రూపీస్ పెట్టి వేసినాము. ఒక్క రింగ్ కూడా పడలేదు దాని మీద తప్ప, మొత్తం అన్నిటి మీద పడ్డది. అట్లుంటది మన గేమ్ లో. సో ఎక్కడికి పోయినా కూడా కనీసం ఇది ఒకటి అయితే ఎంజాయ్ చేస్తాము. అండ్ మా డాలీ కూడా బాగానే కొనుక్కున్నది. సో బాల్స్ అవి ఇవి అన్ని కూడా మనకు చాలా తక్కువ కాస్ట్ లోనే వచ్చాయండి. అండ్ మీరు ఒకవేళ షాపింగ్ చేయాలి అనుకున్నా కూడా చేసుకోవచ్చు. డ్రెస్సెస్ కలెక్షన్ బాగుంది ఇక్కడ. నాకు స్పెషల్ గా డ్రెస్సెస్ అయితే నచ్చింది. నేనేం తీసుకోలేదు, రీసెంట్ గానే తీసుకున్నాను కాబట్టి. అండ్ అలాగే మనకి ఇక్కడ కమ్మలు అవి ఇవి కూడా ఉన్నాయి. అన్ని కూడా కొంచెం రీజనబుల్ గానే అనిపించాయి, మరి అంత హెవీగా కూడా ఏం లేదు కాస్ట్. సో ఈ లొకేషన్ వచ్చేసి మనకు బోడుప్పల్లో ఉంటుందండి. RRR థీమ్ ఎగ్జిబిషన్ అని కొట్టినా కూడా మనకు మ్యాప్స్ లో కూడా కనిపిస్తుంది, లేకపోతే బోడుప్పల్ ఎగ్జిబిషన్ అని కొట్టినా కూడా మ్యాప్స్ లో కనిపిస్తుంది. సో కాస్ట్ కూడా 60 రూపీస్ అండి. టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4 నుండి నైట్ 10 వరకు ఉంటుంది. సో ఈ టైమింగ్స్ చేంజ్ కూడా అవ్వచ్చు, ఎగ్జాక్ట్ గా ఇంతే అని అయితే చెప్పలేము. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్. మా డాలికా బాటిల్ కావాలంట, అది వచ్చేసి 20 రూపీస్ అండి. సో ఆ చిన్న చిన్న బాటిల్స్, క్లిప్పులు అన్ని కూడా ఉన్నాయి. సో మీకు కావాల్సినవి కూడా తీసుకొని కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద తప్పకుండా అడగండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జ్యువెలరీ కలెక్షన్ అయితే అంత బాగా ఏమనిపించలేదు, అంత నకిలీ ప్రోడక్ట్స్ లాగా అనిపించింది. ఇది ఒకటి నా పర్సనల్ ఒపీనియన్, ఎందుకంటే ఇది నేను చేసే బిజినెస్ అది కాబట్టి మనకు ఐడియా అయితే ఉంది దానిపైన. సో దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. అండ్ ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ బై, కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.